రామరం ఫ్రెండ్స్, భారతదేశం కోసం వీరమరణం పొందితే కనీసం ఆయన సమాధి దగ్గర మట్టిని తెచ్చుకోవడానికి ఆ భార్య ఏకంగా 45 ఏళ్లు ఎదురు చూసింది. గుండెల్ని పిండేసే ఒక పరమవీర చక్ర అవార్డు రియల్ స్టోరీ ఇది. 1971 ఇండో పాక్ యుద్ధం. తూర్పు పాకిస్తాన్ బార్డర్ లో శత్రువుల మిషన్ గన్స్ మన సైనికుల మీద వర్షంలో బుల్లెట్లు కురిపిస్తున్నాయి. అప్పుడు ప్రాణాలకు తెగించి ముందుకొచ్చాడు మన ఇండియన్ ఆర్మీ సింహం లాంచ్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా. శరీరం మొత్తం తోటాలతో తూట్లు పడుతున్నా సరే ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. పాకుతూ వెళ్లి శత్రువుల బంకర్లను నాశనం చేసి తన తోటి సైనికుల ప్రాణాలు కాపాడి ఆ యుద్ధ భూమిలోని వీరమరణం పొందాడు. ఆయన అసాధారణ సాహసానికి భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం పరమవీర చక్ర ఇచ్చి సత్కరించింది. ఆల్బర్ట్ ఎక్కా గారిని త్రిపుర బార్డర్ లోనే ఖననం చేశారు. కానీ ఆయన భార్య బలందీనా ఎక్కా గారు తన భర్త సమాధిని ఒక్కసారైనా చూడాలని ఏకంగా 45 ఏళ్ల కన్నీళ్లతో ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆర్మీ సాయంతో వృద్ధాప్యంలో అక్కడికి వెళ్లి ఆ సమాధి దగ్గర పవిత్రమైన మట్టిని తన చీర కొంగును కట్టుకుని తన సొంత ఊరికి తెచ్చుకున్నారు. తన భర్త మట్టిని తాకాకే ఆమె ప్రశాంతంగా కన్నుమూశారు. యుద్ధ భూమిలో దేశం కోసం ప్రాణాలిచ్చిన ఆ వీరుడికి, ఒక సైనికుడు భార్యగా ఇన్నేళ్లు ఆమె అనుభవించిన బాధకి, త్యాగానికి మీ సెల్యూట్ ని కామెంట్స్ లో గర్వంగా జై హింద్ అని టైప్ చేసి తెలియజేయండి. జై హింద్.